జై శ్రీరామ్. అమెరికా వచ్చిన తర్వాత నేను డ్రైవింగ్ నడపాలి అని నాకు ఒక కోరిక ఉంది అండి. ఇక్కడ మాత్రం కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే బండి ముట్టుకోవాలి. లేదనుకో పోలీసులు గీలీసులు అంతా వ్యవహారం ఉంది చాలా ఇక్కడ. మా వాళ్ళేమో నడపాలి, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి అని అంటున్నారు. కానీ మనకేమో భయం, ఎట్లా తీసుకోవాలి, ఎట్లా చదవాలి, ఎట్లా చేయాలి. ఇక మనం దాని గురించి ఆలోచించి ఇక సరేలే అని ఒక రోజు రాయడానికి పోయినాం. ఏమైంది, పీకింది. మనతో కాదు కదా, చదవలేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. రాస్తాం అనుకున్నాం, రాయలే. ఇక ఇక్కడ మనకు కాదు, ఇక డిసైడ్ అయినాం, చెప్తాం అమెరికా గుడ్ బై చెప్పి మనము ఇండియా పోదాం, వద్దు అని లొల్లి పెట్టుకున్నాం. ఏమవుతుంది, వచ్చినాం చేయాలి. మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు మోటివేషన్ ఇచ్చారు, అది కాదు ఇది కాదు, సరేలే దీని సంగతి చెప్తాం ఏదైతే అదే అని 2-3 రోజులు కూర్చోబడి మంచిగా దాని మీద బిల్కుల్ చదివినాం. చదవంటే ఏం లేదండి, కంప్లీట్గా రోడ్ మీద ఏ విధంగా అయితే నడపాలి అని అనుకుంటామో అవే క్వశ్చన్స్ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. 2-3 ఆన్లైన్లో ఎగ్జామ్లు రాసిన, కథ కాన్ఫిడెంట్ వచ్చింది. ఆన్లైన్లో ఏదైతే స్టేట్లో ఉంటారో మీరు ఆ స్టేట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ అప్లికేషన్ మనకు లర్నింగ్ లైసెన్స్ అని సెర్చ్ చేస్తే సైట్లో మీకు అక్కడ కనిపిస్తుంది. దెన్ అక్కడ మీరు చూసి అది అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలండి. నేను ఇవాళ నార్మల్గా అపాయింట్మెంట్ చూసిన ఎమ్మడే స్లాట్ అవైలబుల్ ఉంది. ఇమ్మీడియట్లీ నేను పోయి, అంటే ఇంట్లో నేను అనుకోలేదు ఎవరన్నా తీసుకుపోదాం అని, సడన్గా చూసిన దొరికింది. ఎమ్మడే టిఫిన్ చేసేసి నియర్ బై నాకు వాకబుల్ కాబట్టి ఇల్లినాయిలో వెళ్ళి అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన మెసేజ్ చూపిస్తే వాళ్ళు లోపలికి ఎలో చేశారు. చూసిన తర్వాత టెస్ట్ కాబట్టి వాళ్ళ సిస్టమ్ ఇచ్చి కూర్చోబెట్టినారు. టెస్ట్ లక్, మనం ఏవైతే ఆన్లైన్లో మొత్తం అంతా సెర్చ్ చేసినామో అవే క్వశ్చన్స్ ఉన్నాయి, పాస్ అయిపోయినా. లర్నింగ్ లైసెన్స్ వచ్చింది. ఇప్పుడు లర్నింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దీనికి సపోర్ట్ ఇచ్చిన నా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలనుకున్నాను ఈ వీడియో రూపంలో అందరికీ. ఎందుకంటే వాళ్ళ మోటివేషన్ ఇవ్వకుంటే మనం ఇక్కడ ఉండడం కష్టం. కాబట్టి థ్యాంక్స్ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్. మీరు కూడా ఎవరన్నా అని లైసెన్స్ రాలేదు అని చింతపడకండి. సెకండ్ టైం మనం ట్రై చేయొచ్చు, మనకు వస్తుంది, చేయాలి అన్న ఒక కుతూహలతో ఉండండి. పెద్ద ఏమీ లేదండి, మీరు సరదాగా కూడా మనకు చదవకుండా కూడా రాసేటోళ్ళు ఉంటారు, రాయొచ్చు, అదేం పెద్ద ఇది కాదు. కానీ కొంచెం నేర్చుకొని పోతే ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవుతారు. లేదు అంటే మళ్ళీ సెకండ్ అటెంప్ట్ చేయాలి, టైం వేస్ట్. మనకి ఎగ్జామ్లో ఏమి క్వశ్చన్స్ ఉండవు. రోడ్డు మీద అయితే నడుపుతామో లెఫ్ట్ రైటు, కొన్ని ఇక్కడ ఏంటంటే రూల్స్ అనేవి కొంచెం చేంజ్ ఉంటాయి, మనకు క్వశ్చన్స్ కూడా అదే విధంగా ఉంటాయి. ఇక్కడ కంప్లీట్గా మనకు హ్యాండిలే, మనం అక్కడ ఏం చేస్తాము, రైట్ సైడ్ కూర్చుంటాము, ఇక్కడ కంప్లీట్గా మనం లెఫ్ట్ సైడ్ కూర్చోవాలి. అంటే స్టీరింగే మనకు మారిపోయినప్పుడు క్వశ్చన్లు మారుతాయి, రోడ్డు మారుతుంది, అన్నీ మారుతాయి. దాని తగ్గట్టు మనం ఒక 2 సార్లు రోడ్డును అబ్జర్వ్ చేయాలి. దాని తగ్గట్టు మనకు బోర్డింగ్స్ వస్తుంటాయి, మెయిన్ స్పీడ్ లిమిట్ బోర్డింగ్స్, అవే మనకు క్వశ్చన్స్ దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి, అవే మనం చూసుకోవాలి. కాబట్టి నడిపేటప్పుడు జాగ్రత్తగా ఏ విధంగా అయితే చూస్తామో అవే క్వశ్చన్స్ వస్తాయి, కాబట్టి అవే రాస్తే ఇమ్మీడియట్లీ పాస్ అవుతారు. ఇక్కడ చాలా ఈజీ అండి, ఏది పాస్ కావాలన్నా చేయాలన్నా కానీ. కాబట్టి స్టే ట్యూన్ విత్ మీ, యువర్ రామ్. జై శ్రీరామ్.